హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ని అయితే కనుక తీసుకొచ్చారు. అది ఈ నెల 25 నుంచి అయితే అందుబాటులోకి రానుంది. ఇది ప్రభుత్వం వారి ఏర్పాటు చేసిన హాస్పిటల్. సో చాలా మందికి ఇది ఉచితంగా అయితే కనుక ఇందులో సేవలు దొరకబోతున్నాయి. సో అది ఏ హాస్పిటల్, ఎవరికి ఉచిత సేవలు అయితే అందజేస్తారు ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు ఒక్కసారి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పెయిన్ క్లినిక్ అయితే కనుక అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం కేజీహెచ్లి పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుంచి రోగులందరికీ కూడా ఈ క్లినిక్ అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో 25 నుంచి సేవలు అయితే అందించనున్నారు. ఈ పెయిన్ క్లినిక్లో దీర్ఘకాలిక వ్యాధులు అంటే చాలా రోజుల నుంచి ఇప్పుడు ఎప్పటి నుంచో నొప్పులు అనుభవిస్తున్నవారు, అలాగే ఏజ్డ్ వాళ్ళు, వృద్ధాప్యం వల్ల వచ్చే నొప్పులు, లేదా క్యాన్సర్ల కారణంగా వచ్చే నొప్పులు, ఇలాంటి అన్ని నొప్పులకి కూడా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. ఈ తరహా సేవలు కనుక ప్రైవేట్ హాస్పిటల్లో పొందాలంటే ₹1,000 వసూలు చేస్తుంటారు. అంటే భుజం నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఇట్లాంటి చాలా రకాల నొప్పులతో దీర్ఘకాలికంగా బాధపడేవారు, రీసెంట్గా వచ్చిన వాళ్ళు కానీ, కొంతమంది కీమో చేయించుకొని బాధపడేవారు కానీ, ఇలా చాలా రకాల నొప్పులతో బయట మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే కనుక వెళ్తూ ₹1,000 ఖర్చు చేస్తుంటారు. వారందరికీ సంబంధించి ఉచితంగా ఇక్కడ ఈ పెయిన్ రిలీఫ్ క్లినిక్లో అయితే కనుక ట్రీట్మెంట్ అందజేస్తామంటున్నారు. ఈ పెయిన్ క్లినిక్ స్థాపనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలూమ్ని ఆఫ్ నార్త్ అమెరికా ₹1,00,00,000 విరాళం ఇచ్చింది. కేజీహెచ్ అత్యవసర వార్డుపై పై అంతస్తులో సిపిఎం పెయిన్ క్లినిక్, సెంటర్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఎబిలేషన్, సిఆర్మ్, అల్ట్రాసౌండ్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటన్నిటితో రోగులకు అయితే కనుక వైద్యం అందజేస్తారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. దీంట్లో ఆపరేషన్ థియేటర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పెయిన్ క్లినిక్ లో వైద్యం ఎలా చేస్తారో డాక్టర్లు అయితే చెప్పారు. నరాల్లో ఎక్కడ నొప్పి ఉందో గుర్తించి అందుకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఈ క్లినిక్ లో ఒకసారి చికిత్స తీసుకుంటే సంవత్సరం పాటు ఉపశమనం ఉంటుందని వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక కేజీహెచ్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ హెడ్ ఆధ్వర్యంలో ఈ క్లినిక్ అయితే కనుక నిర్వహించబోతున్నారు. ఓపీ సేవలు 24 గంటలు అందుబాటులో సిబ్బంది ఉంటారంటున్నారు. నొప్పుల నివారణ కోసం ఈ క్లినిక్ లో ఏ పద్ధతులు ఫాలో అవుతారో కూడా డాక్టర్లు అయితే వివరిస్తున్నారు. పెయిన్ థెరపీ, ఇంటర్వెన్షన్, అలాగే ఫార్మాకోలాజికల్, ఫిజికల్, సైకలాజికల్ థెరపీ వంటి అన్ని రకాల చికిత్సలు ఇక్కడ ఉచితంగా అందించబోతున్నారు. ఇక ఈ క్లినిక్ ద్వారా ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని, 24 గంటల పాటు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని అయితే తెలిపారు. నిజానికి నెల 1వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పెయిన్ క్లినిక్ ప్రారంభించారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, నొప్పి నివారణపై దృష్టి సారించి క్యాన్సర్ సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని అయితే తెలిపారు. సో ఓవరాల్ గా చూస్తే పెయిన్స్ తో బాధపడుతున్న వారందరికీ కూడా వైజాగ్ కేజీహెచ్ లోని ఒక విభాగం అయితే స్టార్ట్ చేశారు. ఉచితంగా అన్ని రకాల పెయిన్స్ కి అయితే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే కనుక వీడియోని షేర్ చేయండి.